కల్వకుంట్ల కవిత గారికి కాంగ్రెస్లోకి యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అనే అంశంపై విశ్లేషణ చేయడం కోసం మేము ముందుకు వచ్చినాం. సో కల్వకుంట్ల కవిత గారికి కాంగ్రెస్లో స్థానం లేదన్నది నా యొక్క బలమైన ఒపీనియన్. మీరు ఎందుకు అని అడిగినట్లయితే మూడు రీజన్లు చెప్తా. మొదటి రీజన్ వచ్చేసి ఏందనంటే తన వల్ల కాంగ్రెస్కి నష్టం జరిగింది. మీరు అడగొచ్చు ఏం నష్టం అని చెప్పి. ఎందుకంటే తను చేసిన లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను తీసుకెళ్ళి పంజాబ్లో పెట్టుబడి పెట్టడం వల్ల రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది, అది వాస్తవము. ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది, అది వాస్తవము. కాబట్టి కాంగ్రెస్కు నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో కవిత గారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారని చెప్పి నేను అనుకుంటున్నా. రెండో రీజన్ వచ్చేసి ఏంటంటే రెడ్డి డామినేటెడ్ కాంగ్రెస్ పార్టీలోకి కవిత గారు ఉన్నటువంటి వెల్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఇది రెండో రీజన్. ఇక మూడో రీజన్ వచ్చేసి పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పాలన అని చెప్పి, కరప్షన్ చేసిన పాలన అని చెప్పేసి కేసీఆర్ గారిని దుమ్మెత్తిపోయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కవిత గారిని ఆహ్వానించి పక్కకు కూర్చోబెట్టుకొని ఈ ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది ఉండదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కవిత గారి యొక్క అవసరం లేదు అన్నది వాస్తవం. కాబట్టి తనకి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు అన్నది కూడా వాస్తవం. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.